మన అబ్దుల్ కలాం గురించి చెప్పాము. ఇప్పుడు ఇంకొక ఆవిడ గురించి టెసీ థామస్ అనేటువంటి ఒక ఆవిడ, ఈవిడ కూడా అంతరిక్షంలో అగ్నిని పంపినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. ఆడవాళ్ళైనా కూడా అన్ని రంగాల్లో రాణించాలి అని అబ్దుల్ కలాం యొక్క ప్రేరణతో ఈవిడ కూడా ఒక అగ్నిక్షిపిని తయారు చేసింది. ఎవరు? ఆవిడకి గురువు గారు అబ్దుల్ కలాం గారే. ఎవరైనా గురువు దగ్గర కాస్త కూసం నేర్చుకొని సొంత ప్రయోగాలు ఎవరు చేయలేరు కాబట్టి ఈ టెసీ థామస్ అనే ఆవిడ కూడా అలాంటిదేమో అని చెప్తూ ఉన్నారు. ఆవిడ గురించి కూడా చూడండి. बड़ी मुश्किल से मुझे टेसी थॉमस का साक्षात्कार करने का मौका मिला था. చాలా కష్టంతో ఆవిడ కలవడం అనేది జరిగింది అని చెప్తూ ఉన్నాడు. मैं सुबह सुबह ही हैदराबाद में डिफेंस क्वार्टर्स के स्थित उनके घर पहुंच गई. ఆవిడ ఉండేటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది అని చెప్తున్నాడు. క్వార్టర్స్లో ఉంటారండి ఆవిడ, అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. जैसे ही घर ही घंटी बजाई, जरीना साड़ी में भारतीय संस्कृति की छाप लिए टेसी जी ने मेरा मुस्कुराकर स्वागत किया అంటున్నాడు. ఒక పాఠకుడు ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు, విలేకరులు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు వాళ్ళు కూడా చక్కగా గౌరవించి విలేకరులను కూడా సమాధానం జరుగుతూ ఉంటుంది. మనం టెలివిజన్స్లో చూస్తూనే ఉంటాం. మనం ఎవరైనా విలేకరులు వచ్చి న్యూస్ కవరేజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు కూడా అంతే వినయంగా చక్కగా చెప్తారు. వాళ్ళు గౌరవం అనేది ఇవ్వడం, పుచ్చుకోవడం అనేది కూడా జరగాలి. టెసీ థామస్ దగ్గర ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు ఆవిడ లోపల ఉండేటువంటి బెల్లు మోగించినప్పుడు ఆవిడ వచ్చిన విధానమే ఒక ఆడ స్త్రీకి ఎలా ఉండాలి అని చెప్పి సామాన్యమైన ఒక స్త్రీగా ఒక పేటెంట్ చీర కట్టుకొని ఆవిడ రావడం అనేది బయటికి జరిగింది అని చెప్తూ ఉన్నాడు. చాపులియే టెసీ థామస్ को मेरा मुस्कुराकर स्वागत किया. నవ్వుతూ ఎవరింటికైనా మన ఇంటికి వచ్చినప్పుడు గౌరవించాలి. ఎంత శత్రువులైనా ఎంత విరోధమైనా మన ఇంటికి వచ్చినప్పుడు గౌరవించడం అనేది నేర్చుకోవాలి. మనం వీడి శత్రువు ఆ రోజు అట్లా చేశాడు ఇట్లా చేశాడని అలా చిన్న చూపు చూడకూడదు. ఏదో అభిమానం చొప్పున మన ఇంటికి వచ్చినప్పుడు మనం వాళ్ళని అంతే గౌరవంగా పంపాలి. ఈరోజు నువ్వు అలా చేసావు, ఈరోజు ఇట్లా చేసావు అనకూడదు. అలా మనసులోకి రానివ్వకూడదు. తెలియక చేశాడు, తప్పు తెలుసుకొని వచ్చాడేమో, మెల్లగా కూర్చోబెట్టి తెలిసిపోతుంది కదా, అంతేగాని నువ్వు మా ఇంటికి రావద్దు, మాతో మాట్లాడద్దు అనే మాటలు బంధుత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా ఉండాలి. టెసీ థామస్ కూడా అంత అగ్నిక్షిపిని ఆ అబ్దుల్ కలాం గారి యొక్క శిక్షణికల్లో ఒక అగ్నిక్షిపిని తయారు చేసింది అంటే ఆవిడ ఒక సామాన్య భారతీయ స్త్రీ. ఆమె సాధక సత్వాన్ని చిరునవ్వుతో ఆహ్వానించింది అని చెప్తున్నాడు. మై పహలీ నజర్ మే ఉన్కి సాదగీకి ప్రశంసక బని. ఎంత సాధారణంగా ఉందంటే ఒక భారతీయ స్త్రీ ఎంత సాధారణంగా ఉంటుంది. కట్టు బొట్టు విషయంలో ఎలా ఉంటుందో ఒక భారతీయ స్త్రీ అంతకన్నా ఎక్కువ చక్కగా ఉంది. నిరాడంబరంగా నాకు వచ్చు, నేను ఇంత సైంటిఫిక్గా ఎదిగాను అని గర్వం మనిషిలో ఎప్పుడైతే ఉండిందో అహంకారం అప్పుడే ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి గర్వం అనేది మనిషికి పనికి రాదు. ఎంత కోటీశ్వరుడైనా నిగర్విగా ఉండాలి. గర్వం లేని తనలో ఉండాలి. ఆయన అప్పుడే భేదభావం అనేది అతనిలో కూడా ఉండకుండా ఉంటుంది అని చెప్తున్నా. घर में देखा तो పురస్కారం और सम्मानों का भंडार पड़ा है. ఇంటి వంక చూస్తే ఆవిడకి వచ్చిన పురస్కారాలు లెక్కలేనని అరమనలో చక్కగా పెట్టి ఉంచుకుందాం అని చెప్తున్నాడు. किंतु इसमें भी विशेषता हाथी वाला स्मारक जी उनके इंजीनियरिंग की पढ़ाई के समय कॉलेज की ओर से दे दिया गया है. సర్టిఫికేట్స్ ఇస్తారు కదా, ఆ సర్టిఫికేట్లు చేతితో రాసినటువంటి ఒక స్మారకం అంటే ఎవరైనా ఆహ్వానించి మనల్ని ప్రశంసాపత్రం అంటారే అది. ఉనికి శిక్ష కేరళ కేసితూ అలపూర్ జామే పిలిహే. కేరళలో చదువుకునేటువంటి ఆవిడ కేరళ స్త్రీ. వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు అనేది పాఠకుడు వర్ణిస్తున్నాడు మనకి చక్కగా. నేను ఇంటికి వెళ్ళంగానే లోపలికి వెళ్ళాను, క్వార్టర్స్లోనే ఆవిడ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళంగానే చక్కగా సాధారణంగా ఒక అంచు చీర కట్టుకొని ఆవిడ బయటకు వచ్చింది. చిరునవ్వుతో మమ్మల్ని పలకరించింది. లోపలికి వెళ్ళి చూస్తే ఎంతో నిర్మలంగా చక్కగా సింపుల్గా ఉంది ఇల్లు అని చెప్తున్నాడు ఆయన. భేషజాలాలు ఏమీ లేవు ఆవిడ దగ్గర, సింపుల్గా ఉంది అని చెప్తున్నాడు.
ఆవిడ కేరళలో చదువుకున్నది కాబట్టి ఆ సాంప్రదాయానికి అనుగుణంగా ఉన్నది అని చెప్తున్నాడు. यही पर उनका जन्म हुआ था, కేరళలో జన్మించినటువంటి టెసీ థామస్ रक्षा अनुसंधान और विज्ञान पुरुषों का क्षेत्र माना जाता था. అంటే పురుషులే చదువుకునేటువంటి అంత అతి కష్టమైనటువంటి కోర్సుని ఈవిడ కూడా నేర్చుకోవడం జరిగింది. मगर टेसी थॉमस ने अपनी मेहनत, लगन और दृढ़ निश्चय के पुरुषों वर्चस्व वाले क्षेत्र में सफलता को नए शिखर तय की. పురుషులు ఎంత ఎత్తుకు ఎదిగారో అంత ఎత్తుకి ఈవిడ ఎదగాలి అనుకున్నది. పురుషులతో సమానంగా ఈవిడ కూడా ఆ క్షిపణిని తయారు చేయడంలో నిమగ్నమైంది అని అంటే క్షిపణిని తయారు చేసింది ఆవిడ. సింపుల్గా ఉంది మనిషి, ఏ నిడారంభన జీవి ఏమీ లేదు అక్కడ, హాయిగా ఉంది ప్రశాంతంగా. లోపలికి వెళ్ళి చూస్తే శుభ్రంగా ఆవిడకి ఇచ్చినటువంటి ప్రశంసా పత్రాలు ఇంకా ప్రైజెస్ ఏవో ఉన్నాయి అవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి అక్కడ అని చెప్తూ ఉన్నాడు. वे अग्नि 5 कार्यक्रम की निर्देशक बनी गए. అంటే 5వ అగ్ని క్షిపణిని చాలా కక్షల్లోకి చాలా క్షిపణులను పంపించారు. అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినటువంటి ఆవిడే అతని యొక్క శిక్షణలో ఈవిడ కూడా అలాగే మెరిగింది అని చెప్తున్నాడు. కొన్ని అగ్ని క్షిపణులు చేయడంలో ఈవిడ కూడా ఉంది అని చెప్తూ ఉన్నాడు. उन्होंने देश के किसी मिसाइल प्रोजेक्ट की पहली महिला प्रमुख बनाने का गौरव प्राप्त किया. चलिए उनके बारे में जानते हैं. నడవడి గురించి తెలుసుకుందాము, నడవండి అన్నాడు. పహలి మహిళ, మొట్టమొదటి మహిళ ఈవిడ. అగ్ని క్షిపణిని ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళ టెసీ థామస్. ఈవిడ అబ్దుల్ కలాం గారి యొక్క స్ఫూర్తి ఆవిడది. అబ్దుల్ కలాం కూడా స్త్రీలు నిరక్షరాస్యత వద్దు, అక్షరాస్యత కలిగి ఉండాలని చెప్పాడు. ఆయన కూడా బాలకార్మిక వ్యవస్థను రద్దు చేయాలని చెప్పాడు. పాపం నీటి సమస్య ఎక్కడ వచ్చింది అని కూడా చెప్పాడు. ఎంత సమాజంలో జనసంఖ్య పెరిగిపోతుంది కాబట్టి నీటి సమస్య ఇలా వచ్చింది అని చెప్పాడు. పాపం ఇవన్నీ రూపుమాపాలి అని చెప్పాడు. ఎవరైనా పనిలో పెట్టినప్పుడు ఇప్పుడు పసివాడి కాబట్టి పెట్టుకోకూడదు ఒక నియమం సృష్టించాడు ఆయన. ప్రతి స్త్రీ కూడా చదువుకోవాలి, 5 పిల్లలకి చదువు 5 స్త్రీలకు చదువు చెప్పాలి అని చెప్పాడు. ఇలా సమయస్ఫూర్తితో ఆవిడ కూడా అతను చేసేటువంటి మంచి సంకల్ప బలంతో ఆయన చేసే మంచి మంచి కార్యాలతో ఈవిడ కూడా ఒక మెట్టు ఎదగగలిగింది ఆయన శిక్షరికల్లో అని చెప్తున్నాను. ఆవిడ గురించి చెప్పుకుందాం చూడండి అంటున్నాడు. आप अपने आरंभिक जीवन के बारे में क्या बता सकती है అంటున్నాడు. ఏం చెప్పాలి ఆవిడ మొట్టమొదటి శిక్ష అంటున్నాడు. मुझे बचपन से ही कुछ अलग करने की इच्छा थी. ఆవిడ పద్ధతి ఒక డిఫరెంట్గా ఉండేది అంటున్నాడు. అంటే ప్రతి మనిషికి ఒక మనస్తత్వం అనేది ఉంటుంది. నీకున్న మనస్తత్వం నాకుంటుంది, ఒకరికి జాగ్రత్త ఉంటుంది, ఒకరికి ఇంకొకటి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది. 10 రకాల గుణాలు కలిగి ఉంటారు పిల్లలందరూ, ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మనిషి అనేటువంటి వాళ్ళు కూడా. ఈవిడ కూడా అలాగే చదువులో ఒక రకమైన డిఫరెంట్ ఉండేది ఆవిడలో కూడా అంటున్నాడు. పిచ్చి పిచ్చి వేషాల్లో కాదు, కేవలం చదువులోనే ఒక రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కనపరుస్తూ ఉండేది. మై అంతరిక్ష కేసు అతని దేక్తీ, అంతరిక్ష కళలు నెరవేరాలి, నాకు నేను ఏదో చెయ్యాలి గట్టి సంకల్ప బలంతో, అంతరిక్షంలోకి నేను చేసిన ప్రయోగాన్ని పంపాలి అని ఒక కళ ఆమెకి అనుకున్నాను. यही कारण रहा कि मैंने गणित और विज्ञान विषय को अपने तन मन से बसा लिया है. ఇదే విధంగా తన మనసుని నిమగ్నం చేసుకుంది చక్కగా చదువులో. ఏ రంగంలో మనం రాణించాలి అనుకుంటే ఆ రంగంలో మనసు పెట్టి చదువుకోవాలి. పిచ్చి పిచ్చి వేషాలు వెళ్ళకూడదు. ఏ పనికి వచ్చామో ఆ పని చేసుకోవాలి. చదువుకోవడానికి వచ్చాం కానీ చదువు కేవలం చదివే, ఏ బరువు బాధ్యత లేని చిన్నపిల్లలు మీరు చక్కగా చదువుకొని ఎదగాలి. టెసీ థామస్ కూడా అంతే. ఆవిడ లక్ష్యమే వేరుగా ఉన్నది. ఇంకా కొత్తగా ఏదో ప్రయోగించి నేను అంతరిక్షం పంపాలి ఒక దృఢ సంకల్పం అంటున్నాడు. इसमें मेरी పాఠశాల అధ్యాపకంగా బహుత్ బడా యోగదాన్. చాలామంది ఉపాధ్యాయులు నాకు సహాయం కూడా చేశారు. సహాయం చేసినటువంటి ఉపాధ్యాయులు కానీ ఎవరైనా మనం మర్చిపోకూడదు. ఆవిడ కూడా మర్చిపోకుండా తన ఉపాధ్యాయులను కూడా ఈ విషయంలో నాకు ఇలా సహాయం చేశారని చెప్పుకుంటుంది గొప్పగా. ప్రాథమిక పాఠశాల నుంచి మంచి నడవడి కలిగిన ప్రతి స్త్రీ కూడా ఇలాగే ఉండాలి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్తున్నారు. అధ్యాపकों के सहयोग और सच्ची लगन से सफलता की बुलंदियों का प्राप्त किया जाता है. ఉపాధ్యాయుల యొక్క సహకారంతో చాలా ఎత్తుకు ఎదిగింది ఆవిడ. ఏది తెలియకపోయినా ఉపాధ్యాయుల సహకారం తీసుకుండేది.
ఎవరైనా ఒక ఉపాధ్యాయుని సహకారం లేని ఎవరు కూడా రాణించలేదు. ఎవరికి తగ్గ వాళ్ళకి వాళ్ళకి ఉపాధ్యాయులు ఉంటూనే ఉంటారు. ఎవరికి తగ్గ వాళ్ళకి ఏ లక్షణం ఉండాలో ఆ లక్షణాలు ఉంటూనే ఉంటుంటాయి. కాబట్టి ఏంటి, ప్రేరణ మొత్తం ఉపాధ్యాయుల సహకారంతో జరిగింది. వాళ్ళ యొక్క సహకారంతో నేను ఎంతో ఎత్తుకు ఎదిగానని చెప్పి ఎప్పుడో చదువుకున్న ఉపాధ్యాయులు కూడా ఆవిడ మరవలేదు అని చెప్తోంది. ఉపాధ్యాయులు కూడా తన పరిశీలన చేసుకుంటూ ఉంది, తన స్వభావాన్ని గురించి చెప్పుకుంటూ వాళ్ళు కూడా నాకు ఇలా సహకరించారు అని చెప్తుంది. मुझे बचपन से कुछ अलग रहने के कारण मैं अंतरिक्ष के सपने देखती थी। यही कारण रहा कि मैंने गणित और विज्ञान के विषय को अपने तन मन से बसा लिया है। గణితము విజ్ఞానం సైన్స్ ఈ రెండింటిలో కూడా ఆవిడకి ఎక్కువ మక్కువ కాబట్టి ఆ రంగంలో రాణించాలి అనుకునేది చక్కగా. అలాగే కృషి చేయడం అనేది మొదలుపెట్టింది. కృషి లేని ఏది కూడా జరగదు కాబట్టి ఒకరి సహకారం తీసుకోవాలి కానీ ఉపాధ్యాయులకు సహకారం ఎక్కువ ఉంది ఆవిడకి అని చెప్తుంది. అలా వాళ్ళ యొక్క సహకారంతో నేను చాలా ఎత్తుకు ఎదిగాను అని చెప్తాను. తెలియని విషయాలు చెప్పించుకోవడంలో తప్పలేదు. మనకన్నా చిన్నపిల్లలు కూడా మనకు తెలియని విషయాలు చెప్తే వినాలి మనం. ఇది ఆచరించేటువంటి పద్ధతి. ఈ పద్ధతిని అనుసరించి జీవనంగా మనం సాగాలి. మనకు అది తెలియని విషయాలు చిన్నపిల్లలు చెప్తారు విను. పెద్దవాళ్ళ మనకి ఎట్లాగో జ్ఞానం లేదు, వాడు చెప్పే మందుముఖలు అంచుతాడో విను, తప్పే ఉంది ఇంట్లో వింటమేగా కేవలం, ఆచరించేది లేదు, పెట్టేది లేదుగా. మనం వింటే మంచిదే కదా. అలా जब कभी कोई आपको भारत की प्रथम मिसाइल वुमन और अग्निपुत्री कहते हैं तो आपको कैसा लगता है? మొట్టమొదట అగ్నిపుత్రిని తయారు చేసింది మొట్టమొదట. అది తెలుసుకొని ఆవిడ ఆనందానికి అవధులు లేవు. పాపం ఏం చెప్పాలి तो आपको कैसा लगता है, ఎట్లా చెప్పాలి, ఎలా అనుకుంటుంది. मुझे बेहद खुशी होती है అండి, చాలా ఆనందం కలిగింది నాకు. मेरे पास बयान करने के लिए कोई शब्द नहीं है. మాట్లాడటానికి ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడానికి దీనికి ఇతర శబ్దాలు నా దగ్గర ఏమీ లేవు. ఎంత ఆనందమో అనుకుంది, అంత ఆనందపడ్డది. 10 మంది గుర్తించాడు ఆవిడ కళని. ఆనందం, తెలియని విషయాలు గురువుల చేత చెప్పించుకుంది, ఒక ఎత్తుకు ఎదిగింది చక్కగా. 10 మంది ప్రశంసించినప్పుడు ఆవిడ ఆనందానికి అవధులు లేవు. ఏం చెప్పాలి, మాటల్లో చెప్పినటువంటి అంత ఆనందం, అమితోత్సాహాన్ని పొందింది ఆవిడ అని చెప్తున్నాడు. सन 1985 में DRDO द्वारा देश भर के 10 युवा विज्ञानों को चुना गया है. 1985 సంవత్సరంలో కొంతమంది సైంటిస్టులు తీసుకున్నారు. ఈ క్షిపణులు తయారు చేసేటువంటి ఆ యూనిట్ వాళ్ళు 1985లో జరిగింది ఇది అన్నాడు. ఉస్మే మేరా నామ్ మీతా, దానిలో నా పేరు కూడా ఉంది. ఇంకా ఆనందమేగా. చక్కగా 10 మంది వాళ్ళలో ఒక పేరు ఆవిడ కూడా ఉంది అంటే ఆవిడకి రెట్టింపు ఆనందం కలిగింది అని చెప్తున్నాడు. ఉస్ దిన్ మేరీ ఖుషీకి కోయి సీమా నహీ తా. ఆ రోజు నేను పడ్డ ఆనందం అంతా ఇంత కాదు అని చెప్తుంది. మాలూమ్ మేరే సప్నోం కా పంఖ్ మిల్ గయే థే. స్వప్నాల యొక్క రెక్కలు వచ్చినాయి నాకు. ఏ కళ అయితే నేను కన్నానో, అబ్దుల్ కలాం గారు ఎలాగైతే కళలు కలని సాకారం చేసుకోండి అని చెప్పారు, ఆ కలాం గారి యొక్క ఆదర్శంలో ఆయన గురువుగా ఎంచుకొని ఇంత మంచి రంగంలో ఆవిడ రాణించింది అని అంటే అసలు సంతోషానికి అవధులు లేవు అని చెప్తున్నారు. मैंने अग्नि मिसाइल की अभियान मालूम मेरे सपनों का पंख मिल गए थे. రెక్కలు, ఆనందానికి రెక్కలు వచ్చినంత ఆనందం కలిగింది నాకు. పక్షి ఎలాగైతే జో పంఖుకి సహారే ఊపరి పుడితే అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని పొందింది అని చెప్తున్నాడు. मैंने अग्नि मिसाइल के अभिमान में जुटकर जो आनंद प्राप्त किया वो सदा याद रखूंगा. ఎప్పుడు ఆవిడ 1985 సంవత్సరంలో ఎన్నుకోబడ్డదో అది ఒక తీపి జ్ఞాపకం, ఆవిడకి ఒక తీపి గుర్తు. నన్ను 10 మందిలో ఒకటిగా ఎంచుకున్నారు, నన్ను చక్కగా ఒక యూనిట్లో నేను ఒక దాన్ని, ఒక భాగస్వామ్యం చేశారు నన్ను అని చెప్పి ఆవిడ ఆనందానికి అవధులు లేవు అని చెప్తూ ఉన్నది. అట్లా ఆనందపడిపోయింది ఆవిడ అని చెప్తుంది. దీనిలో ఉండేటువంటి క్వశ్చన్స్ చూసుకోండి. మొన్న అబ్దుల్ కలాం గురించి రాసాము, ఇప్పుడైతే సీతామస్ గురించి రాయాలి. అప్పుడే ఆవిడ ఇంకా ఉంది హోంవర్క్.
పేజీ నెంబరు 73లో చూసుకోండి. మీరు ఆలో చూసుకోండి, టెక్स्ट बुक వైజ్ ఇది. अच्छे नागरिक बनने के लिए कौन से गुण होने चाहिए? ఒక మంచి నాగరికుడిగా ఉండాలంటే నీలో ఏమేమి గుణాలు ఉండాలి? అసలు ఏమి లేవుగా. अच्छे नागरिक बनने के लिए హోంవర్క్ రాసి వాట్సాప్లో ఇంకా పెట్టవైనా మోగులు ఉండదు. ఇక ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి. ఎవరు చదవట్లేదు అసలు. ఒక మంచి నాగరికుడు పౌరుడు ఉండాలంటే ఏమేమి గుణాలు ఉండాలి వాళ్ళలో అని చెప్తున్నాడు. మంచి పౌరుడిగా ఎదగాలంటే మంచి గుణాలు ఉంటే మంచి పౌరుడు ఎదుగుతాడు. చెడు గుణాలు ఉంటే చూస్తే ఉన్నాను సమాజంలో ఎట్లా ఉందో ఇంక అంతే సంగతులు వాళ్ళు. తర్వాత ఎసి థామస్ కే జీవన్ మే ఆలో రెండవది ఎసి థామస్ जीवन में हमें क्या संदेश देते हैं? ఆమె జీవితం ద్వారా మనకు ఏ సందేశం లభించింది అని అడుగుతున్నాడు. क्या संदेश मिलता है? తర్వాత నేను మంగళవారం వచ్చినప్పుడు మిత్రుకో పత్రిక రాయి చుట్టి పత్రిక చూడకుండా రాసి చూడాలి. నాకు 2 లెటర్స్ నోట్ చేసుకోండి. తెనాలి కామా డీటీ ఫుల్ స్టాప్ లేదా ఏ లెటర్ రాసినా కూడా మొన్న కూడా చెప్పాము, గత క్లాసులో చెప్పాము. తెనాలి కామా డీటీ ఫుల్ స్టాప్. ఏ పేరైతే మిత్రుకోపత్రిలో మీరు సంబోధిస్తారో అదే పేరు చిరునామాలు రావాలి అని చెప్పాము. ఒక పేరు ఒకటి రకంగా రాసి ఇంకొక పేరు ఒకటి రాసి పక్క వాడి దాంట్లో చూసి రాసినప్పుడు ఆ పేరు మళ్ళీ నువ్వే రాసి అనవసర తప్పులు అలా చూపించుకోవాలి. బాగోదు.